హాయ్ గైస్, ఈరోజైతే నేను ఫుల్ డే బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే, అందుకని ఇంకా ఫుల్ డే బ్లాగ్ తీద్దామని అనుకున్నా. మామూలు నేను ఈరోజు ఏమేమి చేశాను అదంతా తీద్దాం అనుకున్నా, కానీ కొంచెం అయితే కుదరలేదనమాట. కొంచెం వరకే తీసాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను రెడీ అయిపోయాను అన్నమాట. ఇదైతే హాఫ్ శారీ నేను తీసుకొని కూడా ఒక 3-4 మంత్స్ అయిపోయింది. ఇంకా హాఫ్ శారీ అయితే కట్టుకుందామని నేనైతే అది కట్టుకున్నా. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇంకా స్నానం చేయాలి కాబట్టి నైటే ఆయిల్ పెట్టుకొని నైట్ అంతా అలాగే ఉంచేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదనమాట. ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది. ఆ పువ్వులన్నీ కట్టాలకు చూసారు కదా మీరే, చాలా పువ్వులు ఉన్నాయి. ఇంకా అవన్నీ కట్టేసరికి లేట్ అయిపోయింది. కానీ ఆ పువ్వులు ఇప్పటి వరకు అన్నట్టే ఉన్నాయి, ఇంకా చాలా అట్లే ఉన్నాయి. నేను అసలు పెట్టుకోలేదు, కొన్ని పెట్టుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళన్నీ అలాగే వేస్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఆయిల్, ఆముదము, కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ చేసి వేడి చేసి తలకు అప్లై చేస్తున్నాను. మొత్తం అంతా అప్లై చేసేసాక నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి మళ్ళీ అయితే హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఇలా మసాజ్ చేసుకోవాలి తెల్లంతా కూడా. నేను నైటే పెట్టుకొని ఉంటే బాగుండేది. ఇంకా ఏం చేద్దామా, నైట్ పూలు కట్టేకే సరిపోయింది కాబట్టి నేనైతే పెట్టుకోలేదనమాట. మార్నింగ్ లేస్తూనే ఇంకా కొంచెం పని అయితే చేసేసి ఇప్పుడైతే మధ్యలో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి మళ్ళీ పని మొత్తం చేసాక మళ్ళీ స్నానం చేద్దాం అనుకున్నా. అందుకని మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసేస్తున్నా, ఇట్లా చివర్ల వరకు అనమాట. అంటే ఎక్కువ నాకు హెయిర్ మొత్తం చిట్లిపోయిందనమాట, కిందన ఎక్కువ చిట్లింది. అయినా ఎండకు కూడా పోనేందుకు ఇట్లా ఎక్కువ చిట్లిపోయిందనమాట. హెయిర్ అంతా డ్యామేజ్ ఎక్కువైంది. అందుకని ఇట్లా ఆయిల్ అయితే అప్లై చేసి స్నానం చేస్తే కొంచెం అట్లా ఎక్కువ ఉండదన్నమాట, చిట్లేది. అందుకని నేనైతే ఇట్లా అప్లై చేసి మొత్తం ఆయిల్ అయితే అప్పుడు ఎక్కువ పెట్టేదాన్ని, ఇప్పుడు అంత ఎక్కువ పెట్టకూడదని నేను తెలుసుకున్నా. అందుకని చెప్పేసి ఆయిల్ అయితే తక్కువే పెడతాను ఇప్పుడైతే నేను. అది కూడా స్నానం చేసే ముందర మాత్రమే పెడతాను. ఇంకా ఆయిల్ అంతా పెట్టేశాక కొప్పు చుట్టుకొని మిగతా పని అంతా స్టార్ట్ చేశాను. ఇంకా పాయసం చేద్దాం అనుకున్నాం. అందుకని చెప్పేసి ఈ సేమ్యాలు అయితే కొంచెం నెయ్యి వేసి ఆ సేమ్యాలు అలాగే ఈ ద్రాక్ష రెండు వేయించి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం తురుముకున్న. పాయసం అంతా అయిపోయాక పాలు వేసింటాం కదా, ఆ పాలు విరగకుండా ఉండడానికి వచ్చేసి లాస్ట్లో వేయాలన్నమాట బెల్లము. ఇంకా లాస్ట్లో ఆ బెల్లం అలా చల్లేసి మొత్తం దానిపైన మొత్తం చల్లాలి. నేను చాలాసార్లు పాయసం చేశాను, అది విరిగిపోయిందనమాట చాలాసార్లు. ఎందుకంటే నేను వేడిగా ఉన్నప్పుడే ఇంకా అలా పాయసం ఉడుకుతున్నప్పుడే బెల్లం వేసేసేదాన్ని, పాలు బెల్లము, అందుకని విరిగిపోయేదనమాట. చాలాసార్లు ఇట్లా చేసిన, కానీ మళ్ళీ నేను యూట్యూబ్లో చూసా. ఇంకా అప్పటి నుంచి అయితే ఇట్లా లాస్ట్లో బెల్లం వేస్తే అవి విరగమన్నమాట. ఇంకా నేను రైస్ పప్పు చేశాను. ఇంకా అవన్నీ చేసేసి నేను రెడీ అయిపోయేసరికి ఇంకా 10 అట్లా అయిందనమాట టైము. ఇంకా ఈ హాఫ్ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా ఈ హాఫ్ శారీ తీసుకొని కూడా చాలా రోజులు అయింది ఫ్రెండ్స్, ఒక 4 మంత్స్ అయింది. ఇంక ఇదైతే కట్టుకున్నా. ఫస్ట్ టైం కాదులేండి, ఈ సెకండ్ టైం అనమాట. ఫస్ట్ మ్యారేజ్కి అయితే కొంతసేపు కట్టుకున్నా, వేరే వాళ్ళ అన్న మ్యారేజ్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. వేరేది ఉంది హాఫ్ శారీ కుట్టించుకుందాం అనుకున్నా, కానీ అంత టైం లేదనమాట, అందుకని ఇదే కట్టుకునేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పువ్వులన్నీ నేనే కట్టాను. నైట్ అంతా కట్టేసరికి లేట్ అయిపోయిందనమాట, ఒక 11 అలా అయింది. ఇంకా పండుకునేసరికి స్మెల్ అసలు రాలేదనమాట ఇవి ఎందుకంటే నేను తీసుకునేది నైట్ అనమాట. నైట్ 8:30కి అలా తీసుకున్న పువ్వులు అప్పటికే సగం ఇడిపోయినాయి అనమాట, ఇడిగిపోయి అట్లా ఉన్నాయి. ఇంక సరే అని చెప్పి అవే కట్టాను నైట్ అంతా. ఇంకా కొన్ని వదిలేసాను కూడా కట్టకుండా, ఇన్ని పూలు అయ్యాయి అనమాట. ఇంక ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఈ హాఫ్ శారీలోకి తీసుకున్నాను ముందు, ఇంకా అవే వేసేసుకున్నా. ఇంకా నేనైతే నాకు కొంచెం ఆకలి అవుతుండే, అందుకని నేను లడ్డు అయితే తింటున్నా. ఎవరు లేరు ఇంట్లో, జన కూడా ఇంకా పనికి పోయానమాట. నేను ఒకదాన్నే ఉన్నా. లడ్డు అయితే చాలా బాగుంది. ఇంకా తినేసి నెక్స్ట్ వచ్చేసి నేను జన వచ్చాడనమాట. అప్పటికి ఇంకా జన వచ్చాడు, పడుకున్నాడు అనమాట. నేను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అనమాట, డ్రాగన్ ఫ్రూట్ అయితే తిన్నాము ఇద్దరం కలిసి. ఎందుకంటే నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు నాకు చాలా ఇష్టము. ఇప్పుడు రేట్ కొంచెం తక్కువ కాబట్టి ఇప్పుడు ఫుల్గా తింటాను అనమాట నేనైతే. ఇంకా అయిపోయాయి, ఈ కాయ లాస్ట్, ఇంకా అది అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. నేనైతే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట డ్రాగన్ ఫ్రూట్ అనేది. ఆ జ్యూస్ కూడా నాకు చాలా ఇష్టము. అందులోకి ఐస్ క్రీము, మిల్క్ వేసి జ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట.
ఇంకైతే ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ తినేసాక నేను ఒక తిన్నాను. ఇంకా జనాకైతే ఒకటి ఇచ్చేసాను అనమాట. హాఫ్ జనాకి ఇచ్చాను, హాఫ్ నేను తినేసాను. నాకైతే నిజంగా చాలా ఇష్టం అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. వైట్ది అయితే కొంచెం అంత స్వీట్ ఉండదు. ఇప్పుడైతే మూవీకి వెళ్దాం అనుకున్నాము, అందుకని రెడీ అవుతుందన్నమాట. రెడీ అయిపోయి ఇంకా మూవీకి అయితే వెళ్దామా అని మా ఫ్రెండ్ వచ్చింది, అందుకని వెళ్దాం అంటుంటే ఇంకా అందుకనే వెళ్ళక తప్పలేదనమాట. నాకైతే వెళ్ళాలని లేదు, కానీ ఇంకా వెళ్ళక తప్పలేదు. నైట్ ఇంటికి వచ్చేందుకు ఇంకా 9 అలా అయిపోయింది, 9:30 అలా అయింది. ఇంకా అప్పుడు ఇంకేం చేస్తాం చెప్పండి, అందుకని హోటల్లో అయితే తెచ్చుకునేసాము. అంతే అండి ఈ వీడియో.